నెలల ఎదురుచూపులు పూర్తయ్యాయి. అందరి నిరీక్షణ ఫలించింది. ఉత్కంఠగా ప్రపంచమంతా వేచి చూసిన క్షణం రానే వచ్చింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు సురక్షితంగా అంతరిక్షం నుంచి అవనికి చేరుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్, విల్మోర్ భారత్ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకి ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీశాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్గా ముగేయటంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో 2 ఆస్ట్రోనాట్లు సురక్షితంగా పొడమిని చేరినట్లు నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా ఎక్స్, యూట్యూబ్, నాసా ప్లస్లో లైవ్ ప్రసారం చేసింది. దివి నుంచి భూమికి చేరిన వారిలో సునీత విలియమ్స్, విల్మోర్తో పాటు స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమగామి నిక్ హెగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు. స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్తో నాసా, స్పేస్ ఎక్స్లో సంబరాలు అంబరాన్నంటాయి. 288 రోజుల పాటు విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉన్నారు. 3వ అంతరిక్ష యాత్రను సునీత విజయవంతంగా ముగించారు. సునీత క్షేమంగా భూమిపైకి రావటంతో భారత్లోనూ సంబరాలు మిన్నంటాయి. గుజరాత్లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తం చేసింది.